దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు మనల్ని ఎంతగానో కాసి కాపాడి భద్రపరుస్తున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలండి. అన్ని సమయాల్లో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ కాసి కాపాడుతున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 32:10. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవాతి దేవుడు ఆయన అంటున్నారు, ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరిస్తుంది. దేవునితో నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నిన్ను కృప ఆవరిస్తుంది. దేవుని ప్రేమ, దేవుని దయాళత్వం, దేవుని జాలి నిన్ను ఆవరిస్తుంది. నీ చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి నిన్ను రక్షిస్తాయి. కాబట్టి ఆయనను నీవు ప్రేమిస్తున్నావా? ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, నిన్ను కప్పుతుంది. ఆయన కృప నిన్ను కప్పితే ఏ పరిస్థితుల్లో కూడా దేవుని హస్తం నిన్ను విడిచిపెట్టదు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. దేవునిని బట్టి మన సంతోషం, మన కలిమిని బట్టి, బలమును బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి కాదండి. దేవునిని బట్టి మనం ఎంతగానో అతిశయిస్తున్నాం. దేవుడు నా బలం. దావీదంటారు, యెహోవా నా బలమా, యెహోవా నా కాపరి. దేవుడు ఎప్పుడు కూడా నీ కాపరిగా బలమై ఉంటే నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరి సహోదర, నువ్వెవ్వరివైనప్పటికీ సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయనను బట్టి ఆనందిస్తున్నావా? ఆయనను బట్టి సంతోషిస్తున్నావా? ఆయనను బట్టి ఉల్లసిస్తున్నావా? యెహోవా యందు నీవు నమ్మిక కలిగి ఉంటే నిన్ను కృప ఆవరిస్తుంది. దేవుని భద్రత నీకుంటుంది, నీ కుటుంబానికి ఉంటుంది, నీ బిడ్డలకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కొలత కలిగి నీ వేదనలో ఉన్నావేమో, నీ ప్రభు నీ కొలతలన్నీ తీర్చి నీ చింతలన్నిటి నుండి విడిపించి నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి దేవునిని ప్రేమించు. దేవుడు నిన్ను అన్ని వేళల్లో ప్రేమిస్తూనే ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. మీ ముఖములు ఎన్నడూ లజ్జింపమంటున్నటువంటి దేవుడు. మీరు మీ తలలు ఎత్తుకుంటారు, మీ కష్టకాలాల నుండి విడిపిస్తానంటున్నటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన మాట యందు నీవు నమ్మిక ఉంచి ఉన్నావా? శోధన బాధలు నిన్ను ఆవరిస్తున్నప్పుడు నీవు తొలగిపోతున్నావా? భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో తొలగిపోతున్నావేం ప్రియ సహోదరి సహోదరా? నీవు ఆ విధంగా తొలగిపోతే నీ ప్రభు నిన్ను బట్టి సంతోషించలేరు. దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. ఆయన యందు నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉండు, విశ్వాసాన్ని కలిగి ఉండు. జీవితంలో ఆయనను నీ ఎదుట ఉంచుకో. నీ ప్రభు నీ తల పైకెత్తబోతున్నారు. నీ కన్నీళ్ళన్నీ తొడవబడతాయి. నీవు సిగిరింపబడతావు, వృద్ధిలోనికి వస్తావు. కాబట్టి దేవునిపై నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరి సహోదర, ఎవరివైనప్పటికీ దేవునితో నీ యొక్క భక్తిని సరి చేసుకో. రాకడ ఆసన్నమవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అవును ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచి వారికి నువ్వెప్పుడు కూడా నీ కృపను ఆవరింపచేసే దేవుడవు. అయ్యా, మేము ఎల్లప్పుడూ నిన్ను బట్టి సంతోషించి ఆనందించి నిన్ను బట్టి ఉత్సాహిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి తండ్రి. సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి దేవా. రోగులను ముట్టి బాగు చేయండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేసి మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.